హాయ్ మామాస్, ఈరోజు మనం పావగఢ్ టెంపుల్ యొక్క హిస్టరీ అనేది తెలుసుకుందాం. అండ్ ఈ రోప్వే ద్వారా మనం పావగఢ్ టెంపుల్కి వెళ్ళొచ్చు అనమాట. మామా కూలింగ్ గ్లాస్ బాగున్నాయి కదా, సరే అయితే పండుగ చేస్తున్నా. ఇదే అన్నమాట పావగఢ్ హిల్. ఇది పంచమహల్ డిస్టిక్లో ఉంది, అంటే వడోదర, గుజరాత్. ఇక్కడ ఆదరించే మాత మహాకాళి మాత. సరే అయితే దీని హిస్టరీ అనేది కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మాట్లాడతా. ఇదే మావాస్ మహాకాళి మాత యొక్క విగ్రహం. మావాస్ ఈ పావగఢ్ హిల్ని యునెస్కో వాళ్ళు 2004లో వరల్డ్స్ హెరిటేజ్ సైట్గా ప్రకటించారనమాట. మావాస్ ఈ పావగఢ్ కొండ చుట్టుపక్కల 3 రిలీజియస్ పర్సన్స్ ఉంటారు: హిందూ, ముస్లిం, జైన్స్. ఎందుకంటే పావగఢ్ కొండ పైన మహాకాళి మాత టెంపుల్ ఉంది కాబట్టి హిందూస్, అండ్ మిడిల్లో జైన్ టెంపుల్స్ ఉన్నాయి కాబట్టి జైన్స్, అండ్ పావగఢ్ కొండ కింద మసీదులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ముస్లిమ్స్ ఉంటారన్నమాట. ఈ ఎక్కువ నవరాత్రులప్పుడు ఈ పావగఢ్కి వస్తారన్నమాట. ఈ పావగఢ్ అనేది వాల్కనిక్ ఎరప్షన్ వల్ల ఫామ్ అయిందనమాట. మామ ఇది 51 శక్తిపీఠంలో ఒక శక్తిపీఠం అన్నమాట ఈ పావగఢ్ అనేది. అండ్ కాళికామాత ఒక దేవి గారు ఇక్కడ నివసిస్తారని చెప్పి కొంతమంది లోకల్స్ నమ్ముతారు. అండ్ ఆల్సో నైట్ టైం నియర్లీ 12 to 4 o'clock మధ్యలో వచ్చే టైంలో ఆ కాళికామాత వైట్ శారీతో కట్టుకొని వచ్చారు అని చెప్పి లోకల్స్ పీపుల్స్ నమ్ముతారు అనమాట. అండ్ ఒక ఇన్సిడెంట్ జరిగింది, సెక్యూరిటీ గార్డ్ ఇన్సిడెంట్ అనమాట. ఒక పర్సన్ మెట్ల మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక నీడ కనబడుద్ది, తల లేకుండా నీడ కనబడుద్ది. ఆ సెక్యూరిటీ గార్డ్ చూసి షాక్ అవుతాడు. షాక్ అయ్యి వెంటనే పిలిస్తే ఆ నీడ వెంటనే మాయమైపోద్ది అన్నమాట. ఎవరికి అర్థం కాదు. అప్పుడు ఆ తర్వాత ఆ సెక్యూరిటీ గార్డ్ నెక్స్ట్ డే ఉద్యోగం మానేసి వెళ్ళిపోతాడు. ప్లేస్కి ఎలా రావాలంటే మన పాల్ స్టూడెంట్స్కి తెలుసు, ఎందుకంటే మేము ఉండేది అక్కడే కాబట్టి. అండ్ ఏపీ నుంచి వచ్చే వాళ్ళు ఎలా వస్తారంటే ఏపీ టు వడోదర డైరెక్ట్ టికెట్స్ ఉంటాయి, ఏదైనా ట్రైన్స్ ఉంటాయన్నమాట, చేసుకోవచ్చు. అండ్ ఆ వడోదర నుంచి వచ్చిన తర్వాత ఒక 60 kilometers ఉంటుంది. ఇంకా ఏమైనా ట్రాన్స్పోర్ట్ ద్వారా రావచ్చు, బస్ అయినా ఉంది, కార్ అయినా రావచ్చు, బైక్ అయినా, అది మన ఇష్టం. యూ కెన్ చూస్ ఎనీథింగ్. మావాస్ ఈ గుజరాతీ పీపుల్స్ ఎక్కువగా ఏం నమ్ముతారంటే ఏమైనా మంచి పని స్టార్ట్ చేయాలంటే పావగఢ్ టెంపుల్ వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేస్తారన్నమాట. అంతే మావాస్ పావగఢ్ టెంపుల్ యొక్క హిస్టరీ అండ్ కల్చర్. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. మర్చిపోయాను మావాస్, మరికొన్ని ఇంట్రెస్టింగ్ కంటెంట్స్ కోసం మన పేజ్ని ఫాలో చేయండి.